హాయ్ హలో అండి. నేనైతే మొన్న తిరుపతి వెళ్ళాను చెప్పా కదండి. ఇంక తిరుపతి దర్శించుకొని అయితే తెల్లారైతే ఒక టైం ఉంటే ఇక పైన తిరుపతి కొండపైన గుళ్ళు ఉన్నాయి కానీ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, వేణుగోపాల స్వామి గుడి, అలాగనే పాప నివాసన టెంపుల్, పాతాళ గంగ ఉంది కదండి. అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు ఇదైతే పాతాళ గంగ అండి. ఈ వాటరు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తాయో ఇంతవరకు అంతే తెలియదంట అండి. అంత ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ మేము పోయినసారి వెళ్ళినప్పుడు మాత్రం ఇంత ఫ్లోటింగ్ లేదు, వాటర్ కొంచెమే వచ్చాయి. కింది దాకా వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొని వచ్చాం. నీళ్ళు తాగితే మాత్రం నిజంగా అండి ఎంత తీయగా అంటే అంత తీయగా ఉన్నాయి. అందరు కూడా తాగుతున్నారు. ఇంకా నేను వీడియో తీయటం మా వాళ్ళు అనుకున్నారు. నేను ముందుకు వచ్చేసాను. నేను ఎందుకంటే ఫాస్ట్గా నడవట్లేదని చెప్పి నేను ముందుగా వెళ్ళి కూర్చుంటున్నాను. వాళ్ళైతే అనుకున్నారు. అందుకే నేనే వీడియో తీసుకోవాల్సి వచ్చింది. అది ఎక్కడ చోట్ల అయినా కానీ నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మాత్రం పైన ఉన్న దేవుళ్ళన్నీ చూసి రండి. శ్రీవారి పాదాలు, ఇంకా శిలాతోరణం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. మనకు వయసు ఉన్నప్పుడే చూడాలి. వయసు తగ్గే కొద్దీ మనము నడవలేము, తిరగలేము, ఓపిక ఉండదు, శక్తి ఉండదు. అందుకనే నేను చెప్తున్నా. తర్వాత మనకు ఓపికలు ఉండవు. తిరగాలని అనుకుంటాం, ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ కొంచెం టైం ఆ దేవుడికి కేటాయిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారండి? ఇంకా నా తిరుపతి దర్శనం అయితే చాలా బాగా సాగిందండి.